పాలు పొద్దునే మన ఇంటికి వస్తాయి, కానీ బ్రాందీ దగ్గరికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే మంచి మన దగ్గరకు వస్తుంటే మనం చెడునెతుక్కుంటూ వెళ్తాం. డోంట్ మూవ్. ఇక్కడ కాదు, ఇక్కడ. ఓ ఏంట్రా ఈ సడన్ స్టార్? ఇక నీ ఆటలు సాగవు, సాగనివ్వం. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడేంట్రా ఇంత రెవల్యూషన్ తెచ్చారు? మిస్టర్, ఇక నీ టైం అయిపోయింది. టైం ఎప్పుడు అయిపోదురా, అది రన్ అవుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో మనమే అయిపోతుంటాం. శబాష్, క్యా బాత్. ఆగండి రా నాన్న, లాస్ట్ వీక్ ఫినిష్ చేయనండి. ఇక నీ చరిత్ర ఫినిష్ అయిపోయింది, పద. చరిత్ర ఎప్పుడు ఫినిష్ కాదు, పేజీలే అయిపోతుంటాయి, కొత్త పేజీలు పుడుతుంటాయి. పోలీస్ అంటే లైసెన్స్ గుండా అనుకుంటున్నావా? అసలు దీనికి లైసెన్స్ ఉందా? పవర్ కట్ మీ ఫేట్ ని ఎంత నైస్ గా ట్విస్ట్ చేసిందో చూసారా? అటాక్ అంటే ఎంత షార్ప్ ఉండాలి. రేయ్, నేను ఐపీఎస్ ఒక మాదిరిగా చదివాను కానీ కిడ్నాప్ లో మాత్రం పిహెచ్డి చేశాను రోయ్. మీరేంట్రా ఛే, ఇంకా ఎల్కేజీ కూడా చేసినట్లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అరే కిడ్నాప్ కిడ్స్, అసలు నన్ను తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారా? ఏది ఊరికే మనలో మాట వదలని చెప్తాను. సత్యం సార్ హత్య సాక్ష్యాలు మాయం చేశామని ఒప్పిస్తాం. తర్వాత మాధురి ఎక్కడుందో నీ చేతే చెప్పిస్తాం. ఆ తర్వాత నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాం. శిక్ష పడదు, తప్పించుకుంటాను. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలో ఆలోచిస్తేనే మీరు ఏదైనా పేయగలరు. అండర్స్టాండ్? వీళ్ళ బాడీలు డ్రై అయిపోయినట్టున్నాయి. హలో, వీళ్ళకి 4 కూల్ డ్రింక్స్, మనకి నైస్ ఐస్. తీసుకోండి. మేడం, మీరేంటి ఇంటికి వచ్చారు? నేను రావడం ఏంటి, మీరే మా ఇంటికి వచ్చారు. తెలీదు, చెప్తా. అంటే మేడం, ఈ రాస్కెల్ మిమ్మల్ని కూడా. షట్ అప్, మర్యాదగా మాట్లాడండి. ఆయన మా ఆయన 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 మా ఆయన. ఈయన ఒక రెక్లెస్ ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గానే మీకు తెలుసు, కానీ ఓ అగ్రెసివ్ పవర్ఫుల్ ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ గా నాకు తెలుసు. ఒక్క క్షణంలో ఈ ప్రపంచంలో అన్యాయాన్ని అంతం చేసేయాలి, అసలు అవినీతే ఉండకూడదు అని ఆవేశం, కసి, తెగింపు. ఈ నిశ్శబ్దంలో కూడా నిప్పులు కక్కి ఆయన కళ్ళల్లో నాకెప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు కనిపిస్తుంది. ఏమనుకున్నావు? నిన్ను నామరూపంలో కూడా చెప్తారా? మా ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలీదు. మా సంఖ్య చాలా పవర్ఫుల్. మా వెనకాల పెద్ద పార్టీ సెక్రటరీ తమ్ముందిరా. ఆయన అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ మొత్తానికి పార్టీ సెక్రటరీ. అవును, త్వరలో పార్టీ కాబోయే అధ్యక్షుడిని. ఏంటి, మా పార్టీకి కాబోయే నాయకుల్ని కుక్కల్లా ఇచ్చుకొచ్చావు? వీళ్ళకి కనిపించిన వాళ్ళందరినీ రేప్ చేయమని చెప్పావా? వీళ్ళకి నీ అండాదండా ఉన్నాయంట. వస్తున్నాయి. జనాలకి నువ్వంటే ఉత్సంటగా. నా వెనకాల పవర్ఫుల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. జడ్పీ చైర్మన్. 3 కోట్లు పంపకపోతే నీ జిల్లా ఎండిపోద్ది. గుర్తెట్టుకో, రొయ్యల చెరువులు పీతల చెరువులు అయిపోతాయి. చూసుకో మరి. ఈ తగులు బాజీలందరికీ నువ్వు అండా? నా సంగతి నీకు తెలీదు. నా వెనకాల 2 ఎంపీల అండుంది. బహుపరా. ఏంద్రా, వీడు మినిస్టర్ కొడుకు, ఆడు కాళీచన్న మేనోడు కదా? అవును. వీళ్ళని ఎందుకు ఇడికిడిచుకొచ్చినావు? హూ ఆర్ యూ? సిఐ జయచంద్ర. ఈ ఎదవలిద్దరు అజంతా మాన్యుమెంట్స్ దగ్గర 2 కాలేజీ అమ్మాయిలు రేప్ చేయబోయారు. పట్టుకుని వీళ్ళకి వీడండ, వీడికి వీడండ. ఈ ఎదవలందరికీ మీరు సపోర్టా? ఏ ఆఫీసర్, దిస్ వంటి అన్నప్పుడు కమిటీ అలా గా కమిటీలో నిర్ణయించాలా?
నాకు కావాల్సింది మీ కమిటీలు కాదు, ఈ రోగ్స్ విషయంలో మీ కమిట్మెంట్. నీతో ఏందిరా మా కమిట్మెంట్ చెప్పు. వీళ్ళిద్దరూ పబ్లిక్ లో రేప్ అటెంప్ట్ చేశారని మీరిద్దరూ నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే కదరా వచ్చాం. ఆ, ఎందుకు ఇవ్వాలా? ఒకవేళ నేను అరెస్ట్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేయమని చెప్పి మీరంతా నాకు ప్రజరిస్తారు కదా, ఆ శ్రమ మీకు లేకుండా వీళ్ళ మీద మీ చేతే కేసు పెట్టిస్తున్నా. మేం కాదంటే ఏం చేస్తావు? కేసు పెట్టకపోతే ఏం చేస్తావు? చంపేస్తా. వీళ్ళని ఇక్కడే కాల్చి పారేస్తా. అమ్మాయిల్ని పబ్లిక్ గా రేప్ అటెంప్ట్ చేస్తుండగా షూట్ చేశానని చెప్పి కేసు రాస్తా. నన్నంత తేలిగ్గా తీసుకోకరే, చిరిగిపోద్ది. పొగరు కాదురా, పోలీస్ పవర్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే పోలీసులు చేతులు కట్టుకునే రోజులు పోయాయి. ఇలాంటి క్రైమ్స్ ని, హెరాస్మెంట్స్ ని చేసే వాళ్ళనే కాదు, సమర్థించే వాళ్ళని కూడా పోలీస్ గన్ క్షమించదు. పెట్టండి సంతకం. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? వస్తున్నాయిరా రోజులు, తప్పు చేసిన ప్రతి ఎదవని నడి రోడ్డు మీద పోలీసోడు కుక్కల్ని కాల్చినట్టు కాల్చే రోజులు వస్తున్నాయి. స్టడీరా చేసిండ్రా, అప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈ గూండా చెత్తంతా క్లీన్. నాకు మెమో పంపిస్తారా? ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఓన్లీ మై డ్యూటీ. ఎస్, ఐ కేర్ మై డ్యూటీ ఓన్లీ. యా రా భోంచే. ఏంటి రోజు క్యారేజ్ తో వచ్చేదానివి, ఇవాళ బట్టలు కూడా తెచ్చుకున్నావు? సెటిల్ అయిపోదావు నేటి? పొద్దున్నే ఇక్కడి నుంచి కోటప్ప గుడికి వెళ్దామని. ఏం మొక్కుదామనో? నీ కోపం తగ్గాలని. నో, పోలీసు కోపం తగ్గకూడదు. అలాగే పీస్ పీస్ అన్న మీ అన్నయ్య గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ని నడి రోడ్డు మీద పీస్ పీస్ గా నరికేశారు. అందుకే ఆ రాస్కెల్స్ ని ఎన్కౌంటర్ చేసి పారేశారు. వైప్ అవుట్. అమ్మా ఏంటి? ఇందాక ఇద్దరు ఎంపీలనే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల ఎవడో పెద్దడుండే ఉంటాడు. వాడిని కొట్ట మర్చిపోయావు. ఇప్పుడే ఎరగొడతా. ఏ ఆగు, ఈ టైంలో కాదు. ఆయన కొట్టక టైం వారం వర్జం ఏంటి? ఫుడ్ వేడి తగ్గలో వెళ్ళి కుమ్ము చేస్తారు. నా చేతులు అసలు చాలా త్వరగా ఉన్నాయి. పచ్చని పత్రిక చేస్తాను. నువ్వు రాస్కెల్ లే పైకి. లే. ఎవడ్రా నువ్వు? ఇలాంటి ఇంత తుపాకీ ఇంత పెద్ద మిలిటరీ తుపాకీ ఉంది మా తాత దగ్గర. శంషేర్ ఎవడ్రా నీ తాత? మా ముత్తాత కొడుకు. నువ్వెవడివి? నేను నీకు అన్నాను కదా తమ్ముడు. నేను నీకు తమ్ముడు? కోట పుచ్చ పొడిచా, నా కోపం వస్తే పొడిచా. నేను కూడా నీలాగే 6 అడుగులు ఉండేవాడిని. మా తాత నాతో ఎక్సర్సైజ్ చేయించి ఇగో ఇలా చేసాడు. నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేసావు అనుకో, ఇలా అయిపోతావు. అప్పుడు నాకు తమ్ముడు అయిపోతావు. నువ్వే ఫుల్. ఎందుకు గొడవ? నువ్వెవరో చెప్పొచ్చు కదా. నువ్వు అడిగే కాబట్టి చెప్తా. మరి ఆకలిగా ఉంది, అన్నం తింటే బాగా చెప్తా. నీకు అన్నం కాదురా, గడ్డి పెడతాను. నేను అడిగానా? నువ్వురా. రేయ్ తిన్న చాలు. ఎక్కడి నుంచి వచ్చావు? రేయ్ నిన్నే. అన్నయ్య అంటే పలుకుతా, లేదంటే పలుకను. పోనీ అనొచ్చు కదా. చెప్పరా అన్నయ్య. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని తెలీదా తమ్ముడు? నువ్వేనా చెప్పు మరదలు. మరదలా? నేను మరదలా? తమ్ముడు పెళ్ళం అన్నయ్యకి మరదలు కాదేంటి? అది నా పెళ్ళం కాదు, ఫ్రెండ్. చేసుకుంటే ఫ్రెండ్ పెళ్ళం కావడానికి ఒక క్షణం చాలు. ఎక్స్ట్రా కట్టి పెట్టావు. ఎవరు నువ్వు? మంచి భోజనం పెట్టావు. చెప్పు మరి. బాగా నిద్రపోయి పొద్దున్న లేచి చెప్తానే. మంచిగా ఇచ్చాడు. వీడిని తీసుకెళ్లి డాక్యుమెంట్ మీద ఏలుముద్ర ఇచ్చాడు. నేను దాస్తానులే, పడుకోరా. పడుకో. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురిపాల ముంగిళ్లలోన 3 పువ్వులు 6 కాయలు. సూపర్. నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావా? ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసుకోండి ముగ్గు. మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాని.
అవును పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకు ఉండాలి. అదేముంది బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేమమ్మా. నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లి చేస్తాను. రేయ్ ఎరా కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటాం మా ఇష్టమే. అయినా బావ మరదలు మర్చిన మాత్రం చనువును కొడతేటి. రేయ్ ముందు నువ్వు ఎవడో చెప్పా. మరదల ఇది పట్టుకో నిన్ను. రేయ్ రాత్రి నుంచి విసిగిస్తున్నావు, నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కదరా నేను ఎడవరా రాసుకెళ్ళి. నువ్వే రాసుకెళ్ళి.